మెగా కోడలికి సోషల్ మీడియాలో వేధింపులు ఎదురయ్యాయి. సోషల్ మీడియాలో నటి లావణ్య త్రిపాఠిపై కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారట. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు లావణ్య త్రిపాఠి. తనను తన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తున్నారంటూ కంప్లైంట్ చేశారు. పోస్టుల క్రింద బూతులు తిడుతూ పచ్చిగా కామెంట్స్ పెడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఆ అకౌంట్ ఏ అకౌంట్ నుంచి అయితే తన మీద ఈ పోస్టులు పెడుతున్నారో ఆ అకౌంట్ గురించి కూడా చెప్పారు. పర్పుల్ క్రయాన్ 00 అనే ఇన్స్టాగ్రామ్ ఐడి మీద ఇప్పుడు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెక్షన్ 67 BNS 78, 79 క్రింద కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల రేణు దేశాయ్ కూడా సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. 4 ఇన్స్టాగ్రామ్ ఐడీల మీద ఫిర్యాదు చేశారు రేణు దేశాయ్. అసభ్య పదజాలాలతో కామెంట్స్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. మెగా ఫ్యామిలీ టార్గెట్గా కొంతమంది రెచ్చిపోతున్నట్లుగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు సైతం ఇప్పటికే ఈ అకౌంట్ గురించి విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పర్పుల్ క్రయాన్ 00 అనే అకౌంట్ ఎవరిది, ఎవరు నిర్వహిస్తున్నారు, ఏ ఉద్దేశంతో ఈ పోస్టులు పెడుతున్నారు అనే విషయంలో ఇప్పుడు అధికారులు విచారణ చేస్తున్నారు. BNS 78, 79 అలాగే సెక్షన్ 67 క్రింద కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. చాలా రోజులుగా తనను వేధిస్తున్నారని, తాను ఏ పోస్టు పెట్టినా ఆ పోస్టు కింద అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు, చాలా పచ్చిగా మాట్లాడుతున్నారు అని, తనని అవి ఎంతో బాధిస్తున్నాయని, అయితే కొంతమంది ఇలాంటివి చేస్తుంటారు కదా అని లైట్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు అలాగే కొనసాగిస్తున్నారని, తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా ఇలాగే వేధిస్తున్నారంటూ లావణ్య త్రిపాఠి పోలీసులకు కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ కూడా గతంలో కంప్లైంట్ చేయడం మనం చూసాం. తనని ఇబ్బంది పెడుతున్నారు, తన గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారు, తన కుటుంబం గురించి, తన పర్సనల్ విషయాల గురించి కూడా మాట్లాడుతున్నారు అంటూ కంప్లైంట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఈ అకౌంట్ ఎవరిది అని తేల్చే పనిలో ఉన్నారు. అయితే ఈ విషయంలో మరొక రకంగా చెప్పాలంటే సర్ప్రైజింగ్గా అనిపించే పరిస్థితి కూడా లేదు. ఇవాళ రేపు చాలామంది ఇలాంటి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని చాలామందిని పర్సనల్గా టార్గెట్ చేస్తూ వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ పచ్చి బూతులు మాట్లాడుతూ వాళ్ళ గురించి అబ్యూజ్ చేయడం అనేది చాలామందికి ఒక అలవాటుగా మారిపోయింది, ఒక పరిపాటిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో దీని గురించి చాలాసార్లు చర్చలు వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇక సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటినీ కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో లైట్ తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇలాంటి పబ్లిక్లో చాలా ఫేమ్ ఉన్న వాళ్ళ విషయంలో అయినా కనీసం చర్యలు మొదలు పెడితే చిన్న చిన్న వాళ్ళు చాలామంది వెళ్ళి కంప్లైంట్ చేసినా చాలా సందర్భాల్లో పట్టించుకోరు. వెళ్ళి ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే ప్రతి ఒక్కరి విషయంలో ఇంత సీరియస్గా రెస్పాండ్ అవ్వకపోవచ్చు, కానీ పబ్లిక్లో ఇంత ఫేమ్ ఉన్న వాళ్ళ విషయంలో అయినా సరే కొంచెం రెస్పాండ్ అయితే దాని ఇంపాక్ట్ ఉంటుందేమో పాజిటివ్గా అనేది కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. మీకు నేను స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఐ థింక్ ఇప్పుడు ఈ పర్పుల్ క్రయాన్ 00 అనేటువంటి అకౌంట్ ఎగ్జిస్టింగ్లో లేనట్టుగా ఉంది. ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రవిచంద్ర, ఈ పర్పుల్ క్రయాన్ 00 అనే అకౌంట్ ట్రేస్ చేసే పనిలో ఉన్నారా పోలీసులు? అసలు ఎందుకు పర్టికులర్గా లావణ్య త్రిపాఠిని టార్గెట్ చేశారు? అంటే ఏదైనా ఇంటెన్షనల్గా ఎవరైనా కావాలని చేస్తున్నట్లా, లేదంటే ఇప్పుడు ఇవాళ రేపు సోషల్ మీడియా సైకోలు చాలామంది ఉన్నారు, సో వాళ్ళ పనిగా చూడాలా? సోషల్ మీడియా సైకోలు చాలా మంది తయారయ్యారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత దాంతో ఎంత ఉపయోగం ఉందో అంతే స్థాయిలో దాదాపుగా అనర్థాలు కూడా ఉంటున్నాయనేది ఇప్పుడు అందరూ కూడా బాధపడుతున్న విషయం. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీల విషయానికి వస్తే, లేదా సినిమాల విషయానికి వస్తే, ఈ హీరోల అభిమానులు, యాంటీ హీరో ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక హీరో అభిమానులు మిగిలిన హీరోల సినిమాలు రిలీజ్ టైంలో ఆ సినిమా గురించి బ్యాడ్ గా ప్రాపగండా చేయటం, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం, ట్రెండింగ్ లోకి తీసుకురావటం, సినిమా గురించి నెగటివ్ రివ్యూ రాయటం, ఇలాంటివి సాధారణంగా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వాటిని ట్రేస్ చేసే పనిలో ఫిలిం ఛాంబర్, అలాగే యాంటీ వీడియో పరిశీలనలు, సైబర్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం అన్ని కలిసికట్టుగా పోరాటం అయితే చేస్తున్నాయి. సో అలాగే సెలబ్రిటీల విషయానికి వస్తే సెలబ్రిటీలను కూడా వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులతో సహా కించపరుస్తూ కూడా
కొంతమంది పోస్టులు పెట్టడం ఈ మధ్య పరిపాటిగా మారింది. అందులో భాగంగానే ఇప్పుడు లావణ్య త్రిపాఠి ఒక పర్టిక్యులర్ ఇన్ఫ్లుయెన్సర్ నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి తనకు అబ్యూజ్డ్ మెసేజ్లు వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయంటూ కూడా సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ ఒక విధంగా ఒక మంచి పరిణామం అనే చెప్పుకోవాలి. గతంలో కూడా కొంతమంది సెలబ్రిటీస్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు, ఇలాగే కంప్లైంట్ ఇచ్చారు. ప్లాట్ఫామ్స్ లేదా ఆ అకౌంట్స్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాయి, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేది కూడా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రేస్ చేసి కొంతమందిపై చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఆ అకౌంట్ గురించి ఆరా తీస్తున్నారు. మేబీ విత్ ఇన్ 24 hours లోనే దానికి సంబంధించిన వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది నందు. రైట్. అంటే ఎలా లావణ్య త్రిపాఠి విషయంలో ఇలా జరగడం అనేది, ఎందుకంటే సహజంగా ఆపోజిట్లో కొంతమంది హీరో ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు విడిగా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఆ ఉద్దేశంతో చాలామంది అవతల హీరోలని చాలా తక్కువ చేసి మాట్లాడడం కానీ ఇలాంటి బూతులు తిట్టడం కానీ సహజంగా చూస్తూ ఉంటాం. బట్ లావణ్య త్రిపాఠి విషయంలో జరుగుతుంది అంటే ఈ సోషల్ మీడియా సైకోలు కొంతమందికి ఇలా తిట్టడం లేదంటే ఇలా మాట్లాడడం అబ్యూజివ్గా బిహేవ్ చేయడం అనేది వాళ్ళు ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు, ఈ సైకిక్ ఇది ఒక హ్యాపీనెస్ని పొందుతూ ఉంటారు. సో ఆ కోణంలో చూడాలా, లేకపోతే ఇందులో కూడా ఏదైనా ఫ్యాన్ వార్లో భాగంగా జరిగినటువంటి పరిస్థితి ఉందంటారా? ప్రస్తుతానికి లావణ్య త్రిపాఠి అయితే అసలు సోషల్ మీడియాలో ఎలాంటి వివాదాస్పద కామెంట్స్ కానీ టాపిక్స్ జోలికైతే వెళ్ళరు. తను వ్యక్తిగతంగా తన ఫ్యామిలీ గురించి తను ఎక్కడన్నా ట్రిప్కి వెళ్ళినా అలాంటి పోస్టులు పెడుతుంటారు తప్పితే ఎక్కడ కాంట్రవర్సీ జోలికైతే తను వెళ్లే అవకాశమే లేదు. తన అకౌంట్ లో ఎప్పుడు కూడా అలాంటి పోస్టులు కనిపించలేదు. కానీ ఈ ఎవరైతే ఇప్పుడు తనని టార్గెట్ చేసి అబ్యూజివ్ గా మెసేజ్లు పోస్టులు పెడుతున్నారు, వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? ఒకవేళ యాంటీ మెగా అభిమానులు అయి ఉండొచ్చా, లేదంటే ఇంకేదన్నా కారణంతో లావణ్య త్రిపాఠిని టార్గెట్ చేశారా అనేది ఇప్పుడు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఈ విషయం ఇంకా తేలాల్సి ఉంది, ఏ ఉద్దేశంతో ఇలాంటివి చేస్తున్నారు వాళ్ళు. మనం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అన్నప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, మెగా కోడలు కాబట్టి, ఒకవేళ ఎవరైనా ఆపోజిట్ గ్రూప్స్లో ఉన్నవాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారా అనేది ఒక కోణం అయితే, మరికొంతమందికి ఒక శాడిజం ఉంటుంది, ఒక రకమైనటువంటి మానసిక సంతృప్తిని పొందుతూ ఉంటారు. అవతల వాళ్ళని అబ్యూజివ్గా మాట్లాడడం ద్వారా, వాళ్ళని తిట్టడం ద్వారా, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం ద్వారా, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి చాలా చెత్తగా మాట్లాడడం ద్వారా కొంతమంది సైకోలు, సోషల్ మీడియా సైకోలు ఇలాంటివి ఒక రకమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సో రాక్షస ఆనందం. సో అలాంటి వాళ్ళ పని అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. అఫ్కోర్స్ ఈ రెండు కేసుల్లో ఏదైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతలి హీరో గురించి మా హీరో గొప్ప అని చెప్పుకోవడంలో తప్పేం లేదు. ఆ సందర్భంలో అవతల హీరో గురించి కొంచెం తక్కువగా మాట్లాడడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సపోర్ట్ ఇట్. అట్ ద సేమ్ టైం అవి మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. కానీ మహిళల విషయంలో, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ విషయంలోకి వచ్చి అసలు ఈ ఫ్యాన్ వార్లతో సంబంధం లేని వాళ్ళ గురించి మాట్లాడడం, మహిళల గురించి మాట్లాడడం,